చూసిన ఒక్కటే మాట అన్న, ఇవన్నీ మాట్లాడొద్దు. గుద్దల దమ్ము ఉంటే ఎవడైనా సరే ఒక్కడు రండి, ఒక్కడు సింహం సింగిల్ గా వస్తుంది, అలా ఒక్కడే రండి. ఇంకా వాళ్ళ వేస్ట్, ఇంకా ఇన్ని మాటలు వేస్ట్ వాళ్ళకి. నేను ఛాలెంజ్ చెప్తున్నాను, ఒక్కడిగా వస్తే ఇదే విజయవాడ అన్న, నా అడ్రస్తో సహా చెప్తున్నాను. ఒక్కడు రమ్మనండి, తర్వాత నా అడ్రస్ చెప్తా, గుండు కొట్టించుకుంది. చంద్రబాబు నాయుడిని కావాలని అన్న అసలు వాడి గురించి మాట్లాడడం దండగా అన్న. నాకు 21 సంవత్సరాలు అన్న, నేనేసే ఫస్ట్ అవుట్ అన్న. నేను చెప్తున్నాను, చూసిన ప్రదేశంలో స్కూల్ కానీ కాలేజ్ కానీ నా డిగ్రీ చూస్తున్నాను, ఏ ఒక్కటి చేయలేదన్న. వాడి పెద్ద లుచ్చ. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్న. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వాళ్ళందరూ కలిసి వస్తున్నారు అన్న. ఒక్కటే మాట, పందులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ఉద్దేశం నాకు లేదన్న. ఎందుకంటే ఆ సినిమా అంటే మంచి అభిమానం ఉందన్న మాకు, కానీ రాజకీయం వేస్ట్ అన్న. వద్దు, మీరు మంచి పవన్ కళ్యాణ్ ఉంది, పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ బాగుంది, రాజకీయాలు వద్దు. పెద్ద పెద్ద సోనియా గాంధీని పుడుకోబెట్టాడు ఆడ జగన్, ఎవడి వల్ల కాదు. అది ఎట్లా ఉంటుంది మూవీ ఆల్రెడీ యూఎస్లో యూకేలో ప్రీమియర్స్ చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని పాజిటివ్ రివ్యూ ఉంది. యాక్టర్ జీవా చాలా బాగా చేశారు, డైరెక్టర్ మహి అన్న మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. సో యాత్ర 1 మనం అందరం చూసినాం. మమ్ముటి గారు యాక్టింగ్ కావచ్చు, యాక్టర్స్ యాక్టింగ్ కావచ్చు, ప్రతి ఒక్క రోల్లో అందరూ చాలా బాగా సెట్ అయ్యారు. జగన్ అన్నను రియల్ లైఫ్లో మా హీరో, ఆఫ్ కోర్స్ ఆయన రియాలిటీని సినిమాలో చూపించడం కష్టమే, అయినా కూడా ఈ సినిమా చాలా అద్భుతంగా తీశారు. కొన్ని ఘటనలు కావాలనే ఆపివేసి ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు వీళ్ళందరూ విలన్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అధికార పార్టీ అంటే కొన్ని విమర్శలు. విలన్లుగా చూపించాల్సిన అవసరం లేదు, వాళ్ళు నిజంగానే విలన్స్. మా జగన్ అన్న జీవితంలో జరిగిన అతి ముఖ్యమైన ఘటన 2009 ఆయన జర్నీ, 2009 నుంచి 2019 వరకు ఎలా ఆయనను ఇబ్బంది పెట్టారు, ఎలా ఆయనని అడ్డుకున్నారు. ఒక మాట మీద నిలబడితే ఆయన ఎంత దూరమైనా వెళ్తాడనేది మనకందరికీ తెలిసిందే. అలాంటిది ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా అనుకున్నది సాధించాలనేది ఆయన పట్టుదల, ఎలా ఆయన ఇబ్బందులు ఎలా ఎదుర్కొన్నారు, కార్యకర్తల కోసం ఎలా నిలబడ్డాడు అనేది ఈ సినిమా మనమంతా నిజం లైఫ్లో చూసాము. ఇది మళ్ళీ మా అందరికి ఒక గిఫ్ట్. జై జగన్. ఈ టైంలోనే వ్యూహం రిలీజ్ అయితే ఎట్లా ఉంటుంది? వ్యూహం మూవీ ఆర్జీబీ వ్యూహం సినిమా కూడా ఆడుద్ది, అది సెన్సార్ రైట్స్ వల్ల కొంచెం ఇబ్బంది ఉంది, అది కూడా ఖచ్చితంగా రాజకీయ కోణం కావాలని ఆపేసి. జై జగన్.